జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈరోజు ఒక చిన్న విషయం మాట్లాడాలని చెప్పేసి వచ్చాను. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి ఒక విషయం, గ్రహాల యొక్క స్థితిగతులు అవి మారుతూనే ఉంటాయి. ఎక్కడా కూడా గ్రహాలు అనేది ఆగిపోయి కానీ స్తంభించి కానీ ఉండవు. కాబట్టి గ్రహాలు స్థానాలు చలన చేస్తూ ఉంటాయి. వాటి పరిధిలో అవి వాటి కాలక్రమేణాగా ఏ టైంలో ఏ సమయంలో ఏ గ్రహం ఏ స్థానంలోకి వెళ్ళాలో ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది. దాన్ని మార్చేటువంటి యుక్తి కానీ దాన్ని మార్చేటువంటి శక్తి కానీ అయితే ఆస్ట్రాలజర్స్ దగ్గర గానో గురువు దగ్గర గానో పీఠాధిపతి దగ్గర గానో ఎవరి దగ్గర కూడా లేదు. ఆ గ్రహాల యొక్క మార్పు వలన మన మానవాళిలో కొంతమేర మార్పులు అయితే సహజంగా వస్తూ ఉంటాయి. ప్రకృతిలో మార్పులు అనేది గ్రహాల యొక్క స్థితిగతుల వలన వస్తూ ఉంటాయి. అందువలన మనకి ఏదో గండాలు వస్తున్నాయి, ఏదో జరిగిపోతుంది, ఏదో కోట్ల రూపాయలు నష్టపోతాము, గండాలు వచ్చేసి మనం అందరూ యాక్సిడెంట్లు పోతాము, అగ్ని ప్రమాదాలు అవుతాయి, ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఒకటి గమనించుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ఒకటి చెప్తాను. ఒక బస్సు ఉంటుంది, ఒక 50 నుంచి 60 మంది బస్సులో ఎక్కుతారు. ఈ బస్సులో ఎక్కిన వారికి మంచి శని భగవానికి అశుభ దృష్టి ఉంటుంది, దారిద్ర్యం ఉంటుంది. ఇతనికి రాహువుకు సంబంధించినటువంటి అశుభ దృష్టి ఉంటుంది. ఇతనికి గండం ఉంటుంది. ఓకేనా? ఇతనికి ఒక గండం ఉంది. ఈ గండం ఉన్న వ్యక్తి 60 మంది ఉన్నటువంటి బస్సులో లేదా 45 మంది ఉన్నటువంటి బస్సులోకి ఎక్కున్నాడు. ఎక్కున్నప్పుడు ఇతని డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఇతను బస్సు ఎక్కినటువంటి డ్రైవర్ కి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కాదు, శుభ దృష్టి బాగా ఉంది. అతనికి ఈ పూజలు యజ్ఞ యాగ హోమాలు జపతపాలు చేసుకోడు. తన వృత్తిని నమ్ముకొని ప్రతినిత్యము కూడా ప్రతి నిమిషము కూడా వృత్తికి నమస్కారం చేసుకొని, నా వెనక చాలా మంది ఉన్నారు, నేను చేసేటువంటి డ్రైవింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, నా వెనక వాళ్ళు ముందు వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, గమ్యానికి తీసుకెళ్ళాలి వీళ్ళందరని చెప్పి ప్రతిరోజు కూడా ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకుంటాడు. తను ఎక్కినటువంటి వాహనానికి నమస్కారం చేసుకుంటాడు. చేసుకొని ఎక్కేసి మనస్ఫూర్తిగా తనకి ఆత్మ సంతృప్తితో మనస్ఫూర్తిగా తను ఉండి బస్సు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆ బస్సులో దారిద్ర్యం ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే గమ్యం ఉందో ఆ గమ్యానికి చేరువలోకి వెళ్తాడు. ఎందుకంటే తనకి నడిపేటువంటి డ్రైవర్కి అదృష్టం ఉంటుంది, లేదా పక్కన కూర్చొని అదృష్టం ఉంది కాదు. ఆ గండం అనేది తనకి తప్పిపోయింది. తను ఏం పూజలు హెగ్ర యాగాలు ఏం చేయడు. సేమ్ ఇదే స్టోరీ. అదే వ్యక్తి ఏదైతే శని భగవాన్ అశుభ దృష్టి, రాహుకేతువులు అశుభ దృష్టి, చాతపడి ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వసీకరణ అన్ని అయిపోయేసి జాతకంలో చూసినప్పుడు గండం ఉంది అని చెప్పేటువంటి వ్యక్తికి అతను మునుపటి రోజున లేకపోతే మునుపటి మాసంలో అంటే వెనకపోయినటువంటి మాసంలో యజ్ఞ యాగ హోమ జప తప ఎన్నో రకాలటువంటి దానాలు ధర్మాలు ఎన్నో రకాలటువంటి పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇదే బస్సు డ్రైవర్ సేమ్ ఇదే దానిలో ఉంటుంది. ఉండగా అతను గండాలు తప్పించుకోవడానికి చేసినటువంటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి యజ్ఞయాగాలు చేయించుకున్నాడు. ఈ వ్యక్తి దశలు బాగాలేని వ్యక్తి, నక్షత్రాలు బాగాలేని వ్యక్తి చేయించుకొని అదే బస్సు ఎక్కి ఉన్నాడు. ఇక్కడ ఉండే వాళ్ళకి సేమ్ అదే అదృష్టం ఉంటుంది. వాళ్ళు ఎలా ఉన్నారో అదే స్థితిగతుల్లో ఉంటారు. ఈ వ్యక్తి వెక్కగానే అంటే ఈ వ్యక్తి కూడా అదే బస్సులో ఎక్కుతాడు. ఆల్రెడీ పూజలు చేయించుకొని ఉన్నాడు. ముందుకు వెళ్ళగానే యాక్సిడెంట్ అయింది. ఆ ఒక్క వ్యక్తి తప్పనే కాదు, ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ అయింది, అందరికి కూడా దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి విషయం? మనలో ఉన్నటువంటి కర్మ, మనలో ఉన్నటువంటి క్రామక్రోధాలు, మనలో ఉన్నటువంటి ఆ సమయము గడియలు తప్పించడానికి మన వంతు కాదు. ఎందుకంటే మనము ఏది చేసినా కూడా ఉపశమనం మాత్రమే చేసుకోవాలి. అలానే మనం చేసేటువంటి క్రియ ఏదైతే ఉందో అప్పు తీసుకొచ్చి చేయకూడదు. మనకి ఏదైతే
మనకి వీలవుతుందో, మన దగ్గర రూపాయి ఉందా అంటే ఆ రూపాయికి సంబంధించినటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞ, యాగ, హోమ, జపాలు, తపాలు చేసే అవసరం లేదు. భగవంతుని యొక్క నామం దలుచుకుంటూ మనం చేసేటువంటి పుణ్యకార్యాలు చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఒకరిని దూషించకుండా, ఎదుటి వాళ్ళని అనకుండా, మనకి ఏదైతే మంచి పని అనిపిస్తుందో ఎదుటి వారికి సహాయం చేయకపోయినా సరే మన బాధ్యత మనకి నచ్చినట్టు విధంగా ఉంటే సరిపోతుంది. అదేవిధంగా మనము చేయించిన యజ్ఞయాగాలు అతనికి ఏమైనాయండి? ఆ రోజు ఏమైపోతున్నాయి? అప్పు తీసుకొచ్చి మరీ చేశాడు, అప్పు మిగిలిపోయింది, అప్పు కట్టాల్సి వచ్చింది. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ స్టోరీ అంతా అంటే, గుర్రం గుడ్డిదైనా దాన తప్పదు అన్నట్టుగా ఇక్కడ ఏమవుతుందంటే, మన యొక్క ఏదైతే గ్రహాల యొక్క స్థితిగతులు మనిషిని భయభ్రాంతుల్ని చేయవు, మనిషిని ఇబ్బంది పెట్టవు. ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి సంఘటనలో, ఎటువంటి సిచ్యువేషన్లో, ఎటువంటి పొజిషన్లో అయినా సరే అన్ని గ్రహాలు కూటమిగా ఏర్పడి ఒక స్థానంలో ఉన్నప్పటికీ కూడా మనుషుల యొక్క స్థితిగతులు కొంతమేర అటు ఇటు అవుతామో కానీ మనుషుల జీవితాలు నాశనం అవ్వవు, పటాపంచులు చెయ్యవు, జీవితాలు బొగ్గుపాలు చెయ్యవు, సూసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్ళవు, మరీ భూగిగా నువ్వు ఆ పాతాళలోకానికి వెళ్ళేలా చెయ్యవు ఏ గ్రహం కూడా మిమ్మల్ని. ప్రతి ఒక్కరు దీన్ని గమనించుకోండి. మీ యొక్క ఏదైతే మంచితనమో, ప్రజల యొక్క ఏదైతే అవసరమో, ప్రజల యొక్క భయాన్ని ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు చాలా మంది గురువులు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి చాలా మంది కూడా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్చి 14వ తారీఖు మారినటువంటి రవి భగవానుడు. రవి భగవానుడిని మీ తరమో, నా తరమో, లేకపోతే ఇంకొకరి తరమో, మా పాత తరమో, మా ముంతాత తరమో అయితే కాదు మార్చడానికి. ప్రపంచం మొదలవక నుంచి ఉన్నది సూర్యచంద్రుడు, గ్రహాల యొక్క స్థితిగతులు. అవి మార్చేదానికి, వాటి యొక్క స్థితిగతులను మార్చేదానికి మన తరం కాదు, మీ తరం కాదు. కాబట్టి ఇక్కడ ఏ గురువు తరం, ఏ ఒక గురువుకి తరం కాదు. కాబట్టి గ్రహాల స్థితిగతులు మారినప్పుడు మనము నవగ్రహాల మండపానికి వెళ్ళేసి అభిషేక అర్చనలు చేయించుకుంటే సరిపోతుంది. నవధాన్యాలు తీసుకుని వెళ్ళి నవగ్రహాల మండపంలో వేస్తే సరిపోతుంది. శివాలయంలో అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. ఎన్నో రకాలైనటువంటి ఆలయాలు ఉన్నాయి మనకి, ఎన్నో రకాల ప్రసిద్ధి చెందినటువంటి దేవస్థానాలు ఉన్నాయి. ఆ దేవస్థానంలో, ఆలయంలో దేవుడు అనేది వాడు ఒకడు ఉన్నారు. కాబట్టి ఆ దేవునికి చేసేటువంటి పూజలు కావచ్చు, అమ్మవారికి చేసేటువంటి కుంకుమచ్చలు కావచ్చు, స్వామివారికి నిర్వర్తించే నోములు ఉంటాయి, యజ్ఞాలు ఉంటాయి, యాగాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ మన మనసుకి ఏదైతే ఇచ్చారనిపిస్తుందో అది చేయండి. అంతేగాని ఎవడో చెప్పినాడని చెప్పి భయభ్రాంతులు వేసి మీరు చేస్తారంటే మాత్రము ఖచ్చితంగా ఇబ్బంది పడి ఆ గురువులకి మీరు హిప్నాటిజం అయిపోతారు, లక్షల రూపాయలు నష్టపోతారు. మీరు ఆల్రెడీ వ్యాపారంలోనో, జాబులో లేకనో ఏదో సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉంటే మళ్ళీ లక్షల రూపాయలు పెట్టి పూజలు చేస్తూ ఉంటే ఎట్లయితుంది? ఒకడు వస్తాడు కిరీటం పెట్టుకొని 11 ఉంగరాలు పెట్టేసి నడుముకి బెల్ట్ కూడా, అది వడ్రానం పెట్టుకొని వస్తాడు. వచ్చేసి నా దగ్గర స్టోన్లు తీసుకోండి మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంటాడు. నేను 10 లక్షలు ఇస్తా, నెల రోజులు కాదు సంవత్సరం వెయిట్ చేస్తా, నన్ను చేయమని చెప్పండి. ఇలాంటివన్నీ బోగర్స్ మాటలు విని ఇబ్బంది పడకండి. మీరిచ్చే డబ్బులతో వాళ్ళు బాగుపడతారు తప్పితే మీరు బాగుపడేదానికి కానీ, మీరు ముందుకెళ్ళేదానికి కానీ లేదు. స్వచ్ఛందంగా, ఇష్టంగా, అందరూ దేవుని మీద ప్రేమతో చేసేటువంటి గురువు లేరు. ఖచ్చితంగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మిమ్మల్ని అందరినీ గురువులనే పేరుతో మోసం చేస్తున్నారు, వేషధారణతో మోసం చేస్తున్నారు. ఇకపోతే మీరే గమనించుకోవాలి, ఇది మంచి గురువు ఎవరా, చెడ్డ గురువు ఎవరా, ఇన్ని లక్షల రూపాయలు ఈ పూజకి హోమానికి అవుతున్నాయా, దీని తర్వాత తాత్పర్యంలో మనకి పని అవుతుందా లేదా, ఇవన్నీ కూడా గ్రహించుకోండి, గమనించుకోండి. మీ దగ్గర తీసుకున్నటువంటి డబ్బులతోనే గురువులు వారు చేసేటువంటి పని ఏమిటంటే గనక మిమ్మల్ని ఎట్టినట్టు ఏం చేసి వారు చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇవన్నీ గమనించుకోండి. మరొకటి, ఇక మార్చి 14వ తారీఖు మారినటువంటి రవి భగవానుడు. ఈ రవి భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వచ్చాడు. ఓకే, ఏమిటంటే అయితే మీనరాశి నుంచి ఏప్రిల్ 14వ తారీఖు మేషరాశిలోకి వస్తాడు. ఏంటి అయితే దీని వలన యజ్ఞాలు చేయాలి, హోమాలు చేయాలి, మీకు గండాలు ఉన్నాయి, ప్రాణభయం ఉంది. ఎవరు చెప్పాడు? ఏది పంపించమని చెప్పండి, ఎంతమందిని పంపిస్తారో? ఇవన్నీ కూడా బోగస్.
మన జాతకంలో ప్రతి ఒక్కరికి శని బలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ శని బలం పెంచడానికి ఎవరి తరం కాదు, తగ్గించడానికి ఎవరి తరం కాదు. గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి. అవి మారినప్పుడు శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళేసి తైలాభిషేకం చేసుకోండి, సరిపోతుంది. అంతేగానక ఏదైనా మీరు దానం చేసేయండి, సరిపోతుంది. 10 మందికి అన్నం పెట్టండి, సరిపోతుంది. పేదవాళ్ళకి, పేద విద్యార్థులకి, వికలాంగులకి, అంగవైకల్యులకి, అలానే వృద్ధులకి ఎంతో మందికి ఉన్నారు, వారికి మంచి చేయండి. ఆరోగ్యం బాగాలేక ఎంతో మంది ఆన్లైన్ డబ్బులు లేక ఉండిపోయి ఉన్నారు, మరణించే వాళ్ళు ఉన్నారు, వారికి దానం చేయండి. అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, అలానే మీరు ప్రాణదానం చేయండి, విద్య దానం చేయండి. అంతేగాని బోగస్ మాటలు చెప్పేటువంటి గురువుల్ని ఎప్పుడు కూడా మీరు నమ్మకండి. గురువుకి కాలికి నమస్కారం చేయకండి, గురువుకి పాదసేవ చేయకండి, గురువుకి పాదాలకు అభిషేకాలు చేయకండి. అది పాపం మనం కూడా చుట్టుకున్నటువంటిది. వాళ్ళు చేసేటువంటి ప్రతి కర్మకి, వారు చేసేటువంటి ప్రతి కర్మైనటువంటి విషయాలకి మనం పాపాలు కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా గురువుని ఇష్టపడండి, గురువు దగ్గరికి వెళ్ళండి. అంతేగానక మీకు ఇష్టం ఉంటే వెళ్ళండి, కానీ గురువులకి ఏ మాత్రం సేవ చేసినా కూడా ఆ పాపాలు, ఆ కర్మలు మనం చుట్టుకోవాల్సి వస్తుంది. దయచేసి అలాంటి చేయకండి. ఇకపోతే మార్చి 14వ తారీఖు మారినటువంటి రవి భగవానుడు, దాని వలన ఏదో శని భగవానుడు అష్టదిగ్బంధన అయిపోయినాడు, కదలకుండా అయిపోయినాడు అంటే ముందు నువ్వు బతకరు అయ్యా. అష్టదిగ్బంధనలు అయ్యి, కదలకుండా అయ్యి, ఆ తాళచలనం లేకుండా పోతే ముందు నువ్వు బతకాలి కదా. అసలు నీ బాడీలో శని ఉందో చూసుకో, అసలు నీ ఆయుష్ ఎక్కడ వరకు ఉందో చూసుకోలేదయ్యా. ముందు ఏ గురువుకి అని చెప్తున్నానో వార్నింగ్ ఇస్తున్నాను. ఇది జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ మాత్రం ఏకి పాడేయడానికి కాదు, రోడ్డు మీద పెట్టి ఉడియడానికి కూడా సిద్ధంగా ఉంటాను నేను. ప్రతి ఒక్క గురువు గారు వార్నింగ్ పెట్టుకోవాలి. ఇది తర్వాత ఇంకో విషయం ఏంటంటే కనుక శని భగవానుడు ఏమవుతుందయ్యా, ఏదో చెప్తున్నారు, శని భగవానికి ఏమవుతుంది, ప్రాబ్లం ఏంది, ఈ సమస్య ఏమవుతుంది, మీకేమవుతుంది? శని భగవాన్ని మోసుకొచ్చి తీసుకొచ్చేవన్నా మళ్ళీ ఇంకో రాశి తీసుకొస్తారా? లేనప్పుడు ఎందుకయ్యా మీకు ఇవన్నీను? మీరు సంపాదించడానికి వేసేటువంటి వేషాలు ఇవన్నీను, నడుముకు అడ్డాలు పెట్టుకొని, ఎంట్రుకల తాళ్ళు పెట్టుకొని, త్రిశూలం పెట్టుకొని శివుళ్ళు అవ్వరు. ఓకేనా? తలపాగా పెట్టుకోగానే లేదా తలకి ముడేసుకోగానే మీరు సాధువులు అవ్వరు. కాబట్టి మీరు చేసే అన్ని తెలుసు. ప్రతి ఒక్కరు మాత్రం చెంటాడేస్తాను సమస్యలు అందులోను. ప్రజలకి మోసం జరిగితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు అందులోను. మరొక విషయం ప్రజలు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి బోగస మాటలు విని హోమాలు, యజ్ఞాలు, యాగాలని చెప్పి వెళ్ళి డబ్బులు పాడు చేస్తున్నట్టు మాత్రము మిమ్మల్ని కాపాడే నాదుడు ఎవ్వడూ లేడు. శివుడి దగ్గరికి కాదు, మళ్ళీ ఆ శివుడి దగ్గరికే వెళ్ళాలి మీరు ప్రార్థన చేసుకుంటూ. మనకి శక్తి పీఠాలు, అలానే మనకి అష్టదిశ శక్తిపీఠాలు, అలానే మనకి ఎన్నో రకాలైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. వాటన్నిటి దగ్గరికి వెళ్ళి పూజలు చేసుకోండి. ఆల్రెడీ నిర్మించిన దేవాలయాలని, మన పెద్దలు నిర్మించిన దేవాలయాలని, వాటన్నిటి దగ్గర పూజలు చేసుకోండి, సరిపోద్ది. కానీ ఎవడో వస్తాడు, దానికి దశమహావిద్యులు అని చెప్పేసి మందు మాంసం పెడతా అంటాడు, దరిద్రం ఉన్నప్పుడు వాడు మనుషులు అది ఇంకేమన్నా. వీళ్ళని గురువులుగా చెప్పుకోవాలి మనము. వీళ్ళని పూజించడం మళ్ళీ నేను మాట్లాడాల్సి వస్తాను ప్రజలకు. మళ్ళీను అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే 14వ తారీఖు మార్చి మాసంలో మారినటువంటి రవి భగవానుడు వల్ల శని భగవానుడికి వచ్చిన నష్టం లేదు, మనకి ప్రాణ భయాలు లేవు. ఆ శని వల్ల మనకేదో అయిపోతుంది అని కాదు. ఇలాంటి దరిద్రం ఉండకూడదు చెప్పుకునే గురువులు చేసేటువంటి పనికి, లేదంటే మన మీద వ్యసనంతో, రందితో, కుళ్ళుతో, కుతంత్రంతో మనం ఎదుగుతున్నామని ఇష్టం లేకుండా చేసేటువంటి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాణముఖి, భానుమతి, యక్షిణి విద్యలు ఉంటాయి. ఇవి శని భగవానుడితో, రవి భగవానుడితో, లేకపోతే శుక్రుడితో, బుధుడితో, గురువుతో సంబంధం లేదు. దరిద్రం ఉండా కొడుకులే చేస్తారు, అలాంటి వారు చేపిస్తారు. మన ఎదుగుదల ఇష్టం లేకుండా మనం హఠాత్తుకుపోవాలి, మనం నాశనం అవ్వాలి, మనం అష్టదిబ్బత పాలవ్వాలి, మనం ఏ పని చేసినా ముందుకు వెళ్ళకూడదని చెప్పి చేపించేటువంటి వారు, చేసేటువంటి వారు, వారి వల్లనే మనం నష్టపోతున్నాము. వాటికి విరుగుగా మనం మంచి గురువు దగ్గరికి వెళ్తే వారికి సరైనటువంటి రీతిలో మనకి జరిగినటువంటి నష్టానికి ఆ సరైనటువంటి పద్ధతిలో చేసేటువంటి విధానం ఉంటుంది. ఇది అందరూ గమనించుకోవాలి సుమి. అంతే గనక ₹1,00,000 పెట్టి యజ్ఞయాగాలు, ₹1,00,000 పెట్టి కామాఖ్య దగ్గర పూజలు చేయించకూడదు. ఏదైనా ప్రేమ పూర్తిగా వెళ్ళి చేయించుకోండి. అంతే గనక ఏదో గురువు చెప్పాడని హోమాలు చేయించడం కానీ, యజ్ఞాలు చేయించడం చేయకండి. దానివల్ల మీకు సరిగా చేసే నాదుడు లేడు. దానివల్ల చెప్తా ఉన్నాను, హోమాలకి నేను వ్యతిరేకం కాదు, కానీ సరిగా చేసే నాదుడు లేడు.
కాబట్టి ఎవరు సరైన గురువు, ఎవరిని ఎంచుకోవాలి అని చెప్పేసి ఖచ్చితంగా మీరు దాన్ని చూసుకోండి. ప్రతి గురువు విప్లవం చేస్తున్నారు ఈ రోజుల్లో, గమనించుకుంటూ ఉండండి. ఇంకా చాలా ఉన్నాయి వెనక, అవన్నీ కూడా ఒకటోటిగా వస్తాయి బయటికి. ఎవడెవడు ఎక్కడ చేస్తాడో తెలుస్తుంది, అన్ని కూడా బయటకు వస్తాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈ తాలిబాన్స్ కన్నా కూడా చాపకన నీళ్ళ తయారయ్యారు గురువులు, డ్రగ్స్ కన్నా కూడా ఘోరంగా తయారయ్యారు వారు హిప్నటిజం. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఇక్కడ కుంభరాశిలో ఉండేటప్పటి గ్రహాలు కావచ్చు, రాహుతో ఉన్నటువంటి బుధుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, ఎవరున్నవారు మీకు ఒరిగే నష్టం లేదు, పోయే నష్టం లేదు. గ్రహాల వల్ల మీకు ఎప్పుడు కూడా ఏ ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, అనుకో నష్టం కానీ, భార్య భర్త మధ్య దూరం కానీ, పిల్లల పెద్ద మధ్య దూరం కానీ, జాబ్ రాకపోవడం కానీ, ఇంకో సమస్య కానీ గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల మీకు రావు రావు రావు. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి, గురువుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసేటువంటి ప్రతి క్రియ కూడా డబ్బులు పెట్టేసి లక్షల రూపాయలు వదిలించుకుని చేయకండి. ఆలయాలకు వెళ్ళండి, దేవస్థానానికి వెళ్ళండి, ప్రతినిత్యం దేవునికి కాపాడుకునేలా పూజించుకోండి, మీరు నమస్కారం చేసుకోండి, అర్చన అభిషేకాలు లాంటివి చేసుకోండి. ఇంకా కూడా కావాలంటే కూడా జపం చేసుకోండి. మీకు మీరుగా దేవస్థానంలోకి వెళ్ళి అమ్మవారికి, స్వామివారికి సమర్పించుకోండి ఏదైనా సరే. అలానే నవగ్రహాల చుట్టూ తిరగతండి. మీకు ఏ గ్రహ దోషం ఉన్నా పోతుంది, పటాపంచలైపోతుంది. అంతేగాని ఎక్కడో యజ్ఞాలు చేయించుకుంటే లక్షల రూపాయలు పెట్టి పోదు, కాదు, చేయదు. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా అయితే ఉండాలని మనస్ఫూర్తిగా ఈ రోజు మీకు తెలియజేస్తున్నాను. దీన్ని కూడా తప్పు పెట్టాలంటే మాత్రం మీకన్నా దరిద్రులు ఇంకేం లేరని అర్థం. ఇది కుంభరాశి. కుంభరాశిలో రాహు, బుధుడు ఉన్నారు. రెండో రాశి మీనరాశి, శని, రవి, శుక్రుడు ఉన్నారు. వీరు ఉండడం వల్ల కుంభరాశి వారికి వచ్చిన ఇబ్బంది ఏంది, నష్టమేంది? ఏం లేదే. వారు కష్టపడుతున్నారు, వారి పని వారిని చేసుకుంటున్నారు. ఇక ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యలు చూడాలా, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు చూడాలా, దేశంలో ఉన్న సమస్యలు చూడాలా, ఇంట్లో సమస్యలు చూడాలా, గురువుల సమస్యలు చూడాలా? గ్రహాల సమస్యలు ఏముంటాయి? గ్రహం మారుతుంటుంది. గ్రహాలు మార్చేటువంటి శక్తియుక్తులు ఎవరికైనా ఉన్నాయా? ఎవరికి లేవు. గ్రహాలు సానుకూలంగా ఉండడానికి మార్చుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే ప్రజల్ని భయభ్రాంతం చేయకూడదు. ఏ గురువు అయినా సరే గుర్తుపెట్టుకోండి. శని భగవాను మారడంతో, శని భగవానుడితో రవి భగవానుడు ఉండడంతో ఏమవుతుంది చెప్పండి? ప్రాణాలు పోతాయా? నష్టపోతామా? ఇప్పుడు హోమం చేయించుకోవాలని చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా నష్టపోయినారా? ప్రాణం పోయిందా? ప్రజల్లో అవగ్రహం తెప్పించాలి. అది ఎలా ఉండాలి అంటే, శని భగవానుడు రవి భగవానుడు ఉన్నప్పటికీను, శుక్రుడు ఉన్నప్పటికీను పెళ్లి చేసుకోకండి. కొత్తగా చేసుకునే వాళ్ళు ఎవరుంటే గొడవలకు వెళ్ళకండి. ఇది అవగ్రహణ. రెండో స్థానంలో ఉన్నారు కాబట్టి అన్నదమ్ముల మధ్య గొడవలు అవుతూ ఉంటాయి. జాబులో ఏదైనా ప్రమాదం ఉంటుంది. ప్రమాదం అంటే జాబ్ పోయేలాగానో, జాబులో కొంచెం స్ట్రెస్ ఉండేలాగానో ఉంటుంది. దీనికి పరిహారాలు ఉంటాయి. నవగ్రహాల చుట్టూ తిరగటం, నవధాన్యాలు అభిషేకం చేసుకోవటం, నల్ల నువ్వులు, జొన్నలు, సజ్జలు, గోధుమలు ఇవన్నీ కూడా ఒక అరకిలో చొప్పున తీసుకోవాలి. చిరుధాన్యాలన్నీ తీసుకొని ఒక వైట్ వస్త్రం భరిసి దాని మీద కూర్చొని, పాత ముంగే పర్లా భరిసేసి కూర్చొని మీకు మీరు అభిషేకం చేసుకోండి. ఆ చేసుకునే తీసుకెళ్ళి మూట కట్టి పారేడు నీటిలో వేసేసేయండి. మీ దరిద్రమే కాదు, గ్రహదోషాలన్నీ కూడా ఇలా పడబచ్చలవుతాయి. చెడు గ్రహాలన్నీ కూడా మంచిగా మారుతాయి మీ వైపు. ఇది అవగ్రహం తెప్పియాలి. నా దగ్గర హోమం చేయించుకుంటేనే మీకు తీరుతుంది అంటే ₹1,00,000 నీకు ఇవ్వాలి. ₹1,00,000 నీకు ఇవ్వాలంటే నాకున్న కష్టాలకి అప్పు చేయాలి. ఈ హోమం చేయించుకుంటే బాగుపడతామని ప్రజలు అనుకుంటారు. ఏంటండి ఇది? ఇలాంటి గురువులు ఉన్నప్పుడు సమాజం ఎక్కడ బాగుపడుతుంది? ఒక గురువు అనేటోడు మనం ఏం చేసుకోవాలో కాదు, మనకున్న విద్యని ప్రజలకి ఏమాత్రం చేస్తే మంచి జరుగుతుందని చూడాలి. మీరు ప్రపంచానికి ఏం చేశారు, రాష్ట్రానికి ఏం చేశారు, దేశానికి ఏం చేశారు? ఏం చేయకపోయినా పర్లే. ప్రజలు భయపడకండి. ప్రజలు భయపెడితే ఒప్పుకునే సమస్య లేదు. భయభ్రాంతులైనటువంటి వీడియోలు పెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా రోడ్డు మీద లాగేస్తాం, ఎవడైనా సరే వాడు. గ్రహాలు మారడం వల్ల ఏ మనిషికైనా ఏమవుతుంది? హోమం చేయించకపోతే చచ్చిపోతారా? ఏం మనుషులే మీరు గురువులా ఇంకేమన్నా? ఎవరు చదువుకున్నారా మీరు? ఎవరయ్యా మీ పంతులు? ఎవరయ్యా మీ గురువు? మీ నుంచి ఆ గురువు కూడా అనిపించుకోవాల్సి వస్తుంది. ప్రజలకు ఏం తెలుసు? మీరు ఒక హాస్పిటల్కి వెళ్తారు, గురువులకి ఇది మీకే. మీరు ఒక హాస్పిటల్కి వెళ్తారు, మీకు అక్కడ డాక్టర్ గురించో వైద్యం గురించో మీకు తెలియదు కాబట్టి మీకు జలుబు చేస్తుంది, మీకు ఆస్తమా వచ్చింది, లంగ్స్ పాడవుతాయి, మీకు ఆపరేషన్ చేయాలని చెప్తారు. ఎలా ఉంటుంది మీకు?
అలా అలా భయపడాలి. ఆ భయం ప్రజలకు రానియకూడదు. మీరు ఎలా భయపడుతున్నారు? ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళి మీరు లంగ్స్ పాడైతే మీరు భయపడతారు లేదా? జలుబుకి టాబ్లెట్ వేసుకుని పోయేదానికి భయపడతారు. అలానే ప్రజలకి మీరు శనిగ్రహంతో రవి ఉండగా ఇట్లయితే దాని దగ్గరికి వచ్చి హోమం చేయించుకోండి అంటే భయపడతారా లేదా? చిన్న చిన్న పరిహారాలు చెప్పండి, వాళ్ళకి ఇష్టం ఉంటే మీ దగ్గరికి వచ్చి చేయించుకుంటారు. అంతేగాన ప్రజల్ని భయపెట్టాలి, దాని ద్వారా డబ్బు సంపాదించుకోవడం మాత్రం సమస్య లేదు. మిమ్మల్ని ఏకేసేదే. ఇకపోతే ఇలాంటి శని భగవాన్ దోషం కానీ ఇప్పుడు ఈ సంవత్సరం పోతుంది, నెక్స్ట్ ఇయర్ కూడా మారుతారు కదా. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే మాసానికి మీన రాశిలోనే ఉంటాడు, లేదా మేషరాశిలోకి వస్తాడు. అప్పుడు మళ్ళీ హోమం చేయించాలా? హోమం అనేది ఇష్టపూర్వకంగా చేసుకోవాలి, మనకి పాజిటివ్గా ఏదో చేసుకోవాలి, మనకి ఏదో జరిగిపోతుంది. అంతేగాని మన లోపల నెగిటివ్ ఉన్నప్పుడు ఎలాంటి హోమం చేయించినా మనకి ఇంకా నెగిటివ్ అవుతుంది. అలాంటి హోమాలు చేయించకూడదు, ఆ హోమ ద్రవ్యాలు ఇంటికి తెచ్చుకోకూడదు. ప్రజలు గుర్తుపెట్టుకోండి, అప్రమత్తంగా అవ్వండి. ఇలాంటి గురువులు నమ్మారంటే మాత్రం ఖచ్చితంగా మనం నాశనం అయిపోతాం, మనం ఇబ్బంది పడిపోతాం. అలానే మంచి గురువులు అన్నట్లు నేను ఏమీ లేకుండా సాదాసీదాగా స్వచ్ఛందంగా చేసేటువంటి సేవ చేసే గురువులు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గర ఏదైనా చేయించుకోండి. దరిద్రమైనటువంటి వేషధారణలో ఉన్నటువంటి గురువుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి వేషధారణ మాత్రమే ఉంటుంది, వేరే ఏమి ఉండదు. మరొకడు ఉన్నాడు దరిద్రుడు, అదేంటంటే పలానా సంవత్సరం చెప్పేస్తాను, ఇది అయిపోతుంది, విడాకులు అయిపోతాయి, వీళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు అయిపోతారని చెప్తున్నారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గురువు అనేటోడు జరిగేది చెప్పడం కాదు, అది జరగకుండా, సమస్య జరగకుండా పరిష్కారం చూపించేటువంటి వాడు. అది జరుగుతుంది తెలిసినప్పుడు నువ్వేం చేస్తున్నావు? అది జరగకుండా కాపాడాలి కదా. అది జరగకుండా కాపాడటం నేర్చుకో, లేదా నగిరిగా నేర్పుతా. అంతేగాని ఇది జరుగుతుందంటే నిన్నోడు గురువుగా అనుకుంటాడు. ప్రమాదం జరుగుతుంది నువ్వేం చెప్పేది? వర్ష సూచన చెప్పేవాళ్ళు చెప్తున్నారు, వాతావరణ శాఖలు చెప్తారు 4 రోజుల తర్వాత వర్షం వస్తుంది అని. అప్పుడు వాళ్ళు కూడా దేవుళ్ళ, వాళ్ళు కూడా గురువులు అయితే నువ్వు చెప్పే విధంగా అందరూ గురువులు ఎప్పుడు? మరి ఎవరేం చెప్పొచ్చు? ఎండాకాలంలో ఎండ ఉంటుందని ఎవరేం చెప్పొచ్చు? వానాకాలం వర్షం వస్తుందని చెప్తాం, శీతాకాలం చలే ఉంటుంది, అది నువ్వు చెప్పేది పొగడం. కాబట్టి గురువుల్ని నమ్మే విధంగా నమ్మండి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే ఈ మాధ్యమ వీడియో. కాబట్టి ఇక ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో నవగ్రహ చుట్టూ తిరుగుతూ నవగ్రహాల మీద అభిషేకం చేసుకోండి. అన్ని రకాల గ్రహ దోషాలు పోతాయి. మీకు ఇంకా కావాలంటే ఈ యొక్క ఏప్రిల్ 14 లోపు మీకు అవకాశం ఉంటే మాత్రమే జొన్నలు 1 కిలో, గోధుమలు 1 కిలో, సజ్జలు 1 కిలో తీసుకొని ఎక్కడైనా పారే నీటిలో మీరు కూడా మునిగేసి స్నానం చేసి అవి మందులు వదిలేయండి. ఇలాంటివి చేసుకుంటే మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కాదు, గ్రహాల నుంచి దోషాలు పోతాయి. ఇక మీకు మీరు ఎదగకుండా ఎవరైనా చేస్తుండొచ్చు, మీ గ్రహాల్లో కనపడవండి, అది మీ జాతకంలో కనపడదు. అది ఎక్కడైనా మీకు మంచి గురువు ఉంటూ ఎంచితే వారికి ఫోటో పేరు పంపిస్తే మీకు జరిగింది ఏంటి, దానికి పరిష్కారం ఏంటని చూపిస్తారు. ఆ ద్వారా మీరు బాగుపడతారు. అంతేగాని మీరు ఇలాంటి అన్ని నమ్మేసి ఇబ్బంది పడొద్దు, బాధపడొద్దు, భయపడొద్దు, భంగపడొద్దు, నష్టపోవద్దు.